ప్రభుత్వము నేటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకుండా విద్యా వ్యవస్థ మీద ఈ విధమైన దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా వ్యవహరించే తీరుని యావత్ విద్యార్థి సంఘాలుగా, యావత్ ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా తెలంగాణ లోకం అంతా కూడా డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నది. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి, లేకపోతే యావత్ విద్యార్థులందరినీ కూడా మేము కూడగట్టి రాబో రోజుల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం, మరియు ఈ వారం లోపు హైయర్ ఎడ్యుకేషన్ ముందు మెరుపు ధర్నాకి కూడా పిలుపునిచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మన మిత్రులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం అంటే అసలు నాకు తెలిసి దీనంత బాధాకరమైన విషయము ఏది లేని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఏమైనా సమస్య వచ్చి మనం చెప్పుకోవాలంటే దానికి ఒక శాఖ ఉంటుంది. ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఆరోగ్యం పోవాలంటే ఆరోగ్య శాఖ ఉంది. మరి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలంటే విద్యాశాఖ ఉంది కదా. కానీ ఆ విద్యాశాఖ మంత్రి ఎవరంటే తెలియని పరిస్థితి. పెళ్ళైంది కానీ పెళ్లి కొడుకు ఏడుందంటే తెలియని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. పెళ్లి చేసిరు కానీ పెళ్లి కొడుకు లేరు. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకురు, ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే దిక్కు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇందాక మన మిత్రులు మాట్లాడుతూ 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ అని చెప్తున్నారు. మరి ఇన్ని డబ్బులు పెండింగ్ ఉంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని బడ్జెట్ని కేటాయిస్తలేదు? ఒక్క మాట్లాడతాం మీడియా సాక్షిగా, ఎమ్మెల్యేలకు ఎంపీలకేమో నెలగానే జీతాలు పడతాయి. ఆ జీతాలకు మా తల్లిదండ్రులు మేము పన్నులు కడతాం. నెలగానే జీతం మీకు పడ్డప్పుడు మరి సంవత్సరంగానే స్కాలర్షిప్ మాకు ఎందుకు పడుతుంది అని చెప్పి నేను ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ప్రశ్నిస్తున్నాను. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు కదా. మేము విద్యార్థులు మేము అడిగినాం, ప్రభుత్వంలో కమిషన్ అడిగినామా, మీ కాంట్రాక్ట్లో కమిషన్ అడిగినామా, మీ పెట్టుబడి అడిగినామా? మేము ఏం అడిగినాం? మా స్కాలర్షిప్లు ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడిగినాం తప్ప ఇంకెన్ని రోజులు దీన్ని పెండింగ్ ఇలా కొనసాగిస్తారు? ఒకటే దేశం అంటారు, ఒకటే ఎన్నిక అంటారు, ఒకటే ఓటు అంటారు, ఒకటే రాజ్యాంగం అని చెప్తున్నారు కదా. మరి ఒకటే బడెందుకు లేదు అని మేము అడుగుతున్నాం. ఒకటే బడెందుకు లేదు అది చెప్పాలి కదా ప్రభుత్వం.